మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. కృష్ణన్ రాజు టాలీవుడ్లో రెబల్ స్టార్గా ఎదిగాడు. అగ్రెసివ్ పాత్రలతో మెప్పించిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మెప్పించారు. స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి మొదటి తరం హీరోల తర్వాత కృష్ణ, శోభన్ బాబు తరం హీరోలతో పోటీగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు కృష్ణంరాజు. రెబల్ స్టార్గా ఆయన ఎదిగారు. కృష్ణంరాజు 2 ఏళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కాల్చివేసింది. ప్రభాస్ చాలా కుంగిపోయాడు. పెద్దనాన్న అంటే ఆయనకు అంతటి ప్రేమ. దీంతో చాలా రోజులు ఆయన ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇప్పుడు కృష్ణంరాజు మన మధ్యలో లేకపోయినా ఆయన మరణించిన భావన ఎక్కడా కలగదు. సినిమాల ద్వారా, ఆయనపై చర్చ ద్వారా మన మధ్యనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే కృష్ణంరాజు 2 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట యంగ్ ఏజ్లోనే ఆయనకు సీతాదేవితో మ్యారేజ్ అయింది. చాలా కాలం వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. భార్య అంటే కృష్ణంరాజుకి అంతటి ప్రేమ. కానీ ఆమె అనూహ్యంగా యాక్సిడెంట్లో కన్నుమూసింది. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన రెబల్ స్టార్ కొంతకాలం తర్వాత పెద్దల ఒత్తిడి మేరకు 2వ పెళ్లి చేసుకున్నారు. 1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. ఆమె ఆయనకు అభిమాని. ఆయన సినిమాలంటే ఇష్టపడేది. ఆయనతో పెళ్లి అంటే భయంతో పాటు ఎగ్జైట్ కూడా అయింది. అయితే కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. వచ్చేవారు పోయేవారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతమందిని తాను మెయింటైన్ చేయగలనా, తాను బాగా చూసుకోగలనా అనే అనుమానం ఉండేదట. కానీ ధైర్యం చేసుకుని ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్తో కృష్ణంరాజుని పెళ్లి చేసుకుంది శ్యామలాదేవి. అయితే కృష్ణంరాజుకి మాత్రం 2వ పెళ్లి ఇష్టం లేదు. తన మొదటి భార్యని కోల్పోయిన బాధలో ఆయన ఉన్నాడు. అందుకే నో చెప్పాడట. కానీ వాళ్ళ నాన్న, బంధువులు పట్టుబట్టి శ్యామలాదేవితో పెళ్లి చేశారు. మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నా ఆ తర్వాత శ్యామలాదేవిని ఎంతగానో ప్రేమించాడు కృష్ణంరాజు. ఆయన ఎక్కడికి బయటికి వచ్చినా ఇద్దరు కలిసే వస్తారు. అలా అన్యోన్య జంటగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు మొదటి భార్యకి పిల్లలు లేరు. దీంతో ఓ అమ్మాయిని దత్త తీసుకున్నారు. పేరు ప్రశాంతి. ఆ తర్వాత శ్యామలాదేవితో 3 అమ్మాయిలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిలకు జన్మనిచ్చారు. సాయి ప్రసీద నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు స్థాపించిన గోపీకృష్ణ బ్యానర్కి ఆమెనే నిర్మాతగా మారారు. రాధేశ్యామ్ అనే సినిమాను నిర్మించారు. ఇక కృష్ణంరాజుతో పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్యామలాదేవి. తమ పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని తెలిపింది. శ్యామలాదేవిని చూడ్డానికి తన కజిన్ని పంపించాడట కృష్ణరాజు. ఆ సమయంలో శ్యామలాదేవి చిన్నపిల్లలతో ఆడుకుంటుందట. ఆ విషయం చెప్పగానే ఇంప్రెస్ అయిన కృష్ణరాజు వెంటనే ఓకే చెప్పాడట. గొప్ప మనస్తత్వం ఉంటేనే అలా చిన్నపిల్లలతో ఆడుకుంటారని ఆయన చెప్పి అమ్మాయిని చూడకుండానే మ్యారేజ్కి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు కృష్ణరాజు. అది కృష్ణంరాజుకు పిడుగు లాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాల్ని కృష్ణరాజు 2వ సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కృష్ణరాజు శ్యామలాదేవిని 1996లో 2వ వివాహం చేసుకున్నారు. శ్యామలాదేవి మాట్లాడుతూ 1995లో రాజుగారి మొదటి భార్య సీత షాపింగ్కు వెళ్తూ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. సీత రాజుగారి మేనకోడలవుతుంది. దశాబ్దాల అనుబంధం వాళ్ళది. సీతగారు మరణించడంతో రాజుగారి జీర్ణించుకోలేకపోయారు. కొంతకాలం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. రాజుగారికి 2వ పెళ్లి చేయాలనే ఆలోచన వాళ్ళ నాన్నకే వచ్చింది. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు, కానీ తన ఆకలి తనకు తెలియదు. మంచి భార్య ఉంటేనే సమయానికి భోజనం పెడుతుంది కదా అని కృష్ణరాజు గారి నాన్న ఆలోచించారట. కృష్ణరాజుని 2వ పెళ్లి చేసుకోమని అడిగారట. కానీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేను నిరాహార దీక్ష చేస్తా అని భోజనం అనేసి వాళ్ళ నాన్న కూర్చున్నారట. రాజుగారికి ఒప్పుకోక తప్పలేదు. అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో నేను వైజాగ్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కృష్ణరాజు గారు బాగా దానాలు సాయాలు చేస్తారని ఆయనకు మంచి అభిప్రాయం ఉంది. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. 2వ పెళ్లి అనేసరికి మా అమ్మకు ఇష్టం లేదు. నేను చేసుకుంటా అని చెప్పా. మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పింది. నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పా. దీంతో మా అమ్మ కూడా ఒప్పుకుంది. నన్ను బలవంతంగా ఒప్పించారని కృష్ణరాజు గారు అనుకున్నారు. ఆ అమ్మాయికి ఇష్టముందో లేదో కనుక్కో అని వాళ్ళ కజిన్ని పంపారు. నేను అప్పుడు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నా. నా ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నట్లు వాళ్ళకు చెప్పా. చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అని నా గురించి రాజుగారికి చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అంటే మంచి మనసున్న అమ్మాయి అయి ఉంటుంది అని ఆయన కూడా ఇష్టపడ్డారు. ఆ విధంగా మా పెళ్లి జరిగింది. కృష్ణరాజు గారికి కొడుకులు లేరు. కానీ మొదటి భార్య సీతాదేవికి కొడుకు పుట్టారు. డెలివరీ టైంలో డాక్టర్ చేసిన తప్పు వల్ల బిడ్డ చనిపోయాడు. డాక్టర్ తప్పు చేయకపోయి ఉంటే రాజుగారికి వారసుడు ఉండేవారు అని శ్యామలాదేవి అన్నారు. కృష్ణంరాజులో అరుదైన ప్రతిభ ఉందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు స్వయంగా చెప్పారు. అదేంటంటే కామెల్ల వ్యాధికి కృష్ణంరాజు నాటు వైద్యం తెలుసట. తన వంశ పారంపర్యంగా కృష్ణంరాజు ఆ వైద్యం నేర్చుకున్నారు. ఎంత డబ్బు సంపాదించినా నాకు తృప్తి లేదు.
సినిమా రంగంలో ఎంత పేరు తెచ్చుకున్నా తృప్తి లేదు. నాకు తృప్తినిచ్చింది ఒక్కటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు కృష్ణరాజు మా ఊరికి వచ్చి మా మంచి పని చేశారు అని ఎవరైనా చెప్తే సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా కామెళ్లకు నాకు నాటు వైద్యం తెలుసు. సినిమాల్లోకి రాకముందు కూడా ఆ వైద్యం చేసేవాడిని. కొన్ని లక్షల మందికి కామెళ్లకు మందు ఇచ్చి ఉంటా, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు అని కృష్ణరాజు తెలిపారు. కామెళ్ళు బాగా ఎక్కువై కొందరు నా దగ్గరికి వచ్చి మేము బతుకుతాము అనే నమ్మకం లేదు అంటూ బాధపడిన వారు ఉన్నారు. అలాంటి వాళ్లకు కూడా మందు ఇచ్చా. రెండో రోజు వచ్చి కాస్త పర్వాలేదు సార్ అని అంటారు. మూడో రోజు తగ్గిపోయింది సార్ అని సంతోషంతో చెప్తారు. వారి మాటలే నాకు నిజమైన సంతృప్తినిచ్చాయి అని కృష్ణరాజు అన్నారు. తన డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అలాగే చిత్ర పరిశ్రమలో చాలామందికి కృష్ణరాజు కామెళ్ల మందు ఇచ్చారట. జయప్రద సోదరికి కూడా కృష్ణరాజు కామెళ్ల మందు ఇచ్చారట. స్వయంగా జయప్రద ఈ విషయాన్ని రివీల్ చేశారు.